నార్మల్గా దివాళీ అప్పుడు దియాస్ ఇవి వెలిగిస్తూ ఉంటాం. లైట్ విషయానికి వస్తే మైగ్రేన్ ఉన్న వాళ్ళలో ఓవర్ స్టిమ్యులేట్ అవుతారు. అంటే వై దట్ హ్యాపెన్స్, ఏమవుతుంది మైగ్రేన్లో? మైగ్రేన్లో మనకి దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హెడేక్స్. బేసికలీ హెడేక్ ఇస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మైగ్రేన్. మైగ్రేన్లో ట్రైజెమినో వాస్కులర్ కాంప్లెక్స్ అనే ఒక బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్ గెట్స్ అన్నెసెసరీలీ ఎఫెక్టెడ్. ఓకే. సో అదేంటంటే వెసల్ బ్లడ్ సప్లై టు దట్ వాస్కులర్ కాంప్లెక్స్. అదేంటి అంటే మన హాఫ్ ఆఫ్ ద ఫేస్ అండ్ హెడ్కి సప్లై చేసే నరాలు. ఓకే. సో ఇందులో రెండు జరుగుతాయి. ఒకటేంటంటే ఓవర్ స్టిమ్యులేషన్, అది లైటే కాకుండా సౌండ్ కూడా అవుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పెషలీ దివాలి. బికాస్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీబడి హూస్ అ మైగ్రేనర్ Both ఉంటాయి విల్ కదా, గెట్ light లైట్ అండ్ సౌండ్ వల్ల వాళ్ళు అంటే దెర్ ఇస్ అ లిమిట్ టు అవాయిడెన్స్ ఆల్సో కదా. మనం ఇంటి లోపల కూర్చున్నా, డోర్ వేసుకొని కూర్చున్నా కూడా యూ విల్ గెట్ ఎక్స్పోజ్ టు సౌండ్ అట్లీస్ట్. సో దానివల్ల దివాళీలో స్పెషలీ లైట్ సౌండ్ ఎక్స్పోజర్ అవుతుంది. సో దీంతో పాటు కెమికల్ ఇంబ్యాలెన్స్. సో టూ మెనీ కెమికల్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ మైగ్రేన్. సో ఆ కెమికల్ రిలీజ్ అయిన తర్వాత అది రీఅబ్జార్బ్ అయ్యేంత వరకు ఆ హెడేక్ అనేది టూ ప్రెసిడెంట్ అనమాట. సో దాని వల్లనే మైగ్రేన్ అనేది ఇట్ టేక్స్ 2 days 3 days ఫర్ దెమ్ టు కమ్ డౌన్. సో పీపుల్ హూ ఎవర్ ఆర్ మైగ్రేనర్స్, సో బీ వెరీ కేర్ఫుల్, బీ వెరీ అటెంటివ్, and you have to take an extra precaution especially on Diwali and pre and